సార్ ఒక్క 1 మినిట్. ఇప్పుడు పర్ఫెక్ట్గానే ఉన్నట్టు కదరా? సార్ ఓకే, నువ్వు కొద్దిగా అవతలకి వెళ్ళినట్టుందిరా. అరే, ఫుల్ బోర్డ్ కనిపిస్తుంది కదా? ఎస్ సార్ కనపడుతుంది సార్. రైట్, క్లాస్ స్టార్ట్ చేద్దాంరా. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దా, అంటే ఈ వీక్ సిలబస్ గురించి మీరు నన్ను అడిగారు మొన్న కూడా. ఎరా మరి ఒక 1 మంత్ అయిపోయింది కదా, కొద్దిగా ఫ్రీగా మాట్లాడండి. అంటే ఫ్రీగా అంటే మిమ్మల్ని నేను తిట్టడం, నన్ను మీరు తిట్టుకోవడం కాదు. ఫ్రీ అంటే మరి ఏంటి సార్ అంటే, సార్ ఇది పాయింట్, ఇది ఇలా సార్ అని కొద్దిగా చదవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు యశ్వంత్ ఏదో ఓ మాట చెప్పాడు సార్, ఇది సార్ అని, లేకపోతే ఇంకేష్ ఓ మాట చెప్పాడు, అట్లా ఫ్రీగా ఉండండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కాదు. నేను ముందు కూడా చెప్పాను, కెమిస్ట్రీలో కాన్సెప్ట్ నేర్చుకోవడం, మెమరైజ్ చేయడం రెండు ప్యారలల్గా జరుగుతూ ఉండాలిరా. ఇది లేనప్పుడు మాత్రం వర్కౌట్ అవ్వదురా. కొద్దిగా చెబుతూ ఉంటారా మనం బాగుంటుందిరా. సరే రైట్. అంటారా, ఏది అన్నెసరీగా మాట్లాడద్దు, మీరు నెసరీగా ఫ్రీగా కంప్లీట్ ఏదైనా మాట్లాడవచ్చు, అది నా ఉద్దేశం. సరే విషయానికి వెళ్దాం. వేలెన్సీ బాండ్ థియరీ ఈ వీక్ సిలబస్ ఎరా, వెస్పర్ థియరీ ఈ వీక్ సిలబస్ ఎరా, హైబ్రిడేషన్ ఈ వీక్ సిలబస్ ఎరా. లాస్ట్ వీక్లో ఇది చెప్పాను. ఈతోటి సరిపోద్దంటే కాదురా. ఓకేనా? ఇక వినండి. బాండ్ యాంగిల్, బాండ్ లెంత్ వీటి మీదరా. మరి మీకు బాండ్ యాంగిల్, బాండ్ లెంత్ సంబంధించిన సినాప్స్ ఆయనకి ఈవినింగ్ పెడతారా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా మన మెల్టింగ్ పాయింట్స్, సాల్యుబిలిటీ లాగా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ అయ్యి. సరే, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఆ తర్వాత డైపోల్ మూమెంట్ ఉంటుందిరా. ఆ తర్వాత హైడ్రోజన్ బాండ్, ఎంఓ థియరీ. ఈ హైడ్రోజన్ బాండ్, ఎంఓ థియరీ నెక్స్ట్ వీక్ సిలబస్లో ఉన్నాయిరా. సరే, వీలైతే కనుక కొంత హైడ్రోజన్ బాండ్ అది చెప్పుకున్నాం కొన్ని పాయింట్స్, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా కొన్ని చెప్పారా, ఎందుకంటే సిలబస్ ఈ వీక్ బాగా ఎక్కువ ఉంటుందా. రైట్. హైబ్రిడైజేషన్ వస్తే ఇక్కడ లాస్ట్ వీక్లో నేను ఏం చేశానంటే మామూలుగా బేసిక్ రూల్స్ చెప్పాను, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు చెప్పాను. వెస్పర్ థియరీ, హైబ్రిడేషన్ రెండు చెప్పి మీకు చెప్పేటప్పుడు కూడా ఒక మాట అన్నాను. ఎక్కువ కేసుల్లో ఈ రెండు కంబైన్ చేసుకుంటే మనం బిట్స్ చేయటం ఈజీ అయిద్దిరా అని చెప్పాను. అంటే కంబైన్ చేసుకోవడం, రెండు కలుపుకోవటం, అంటే రెండింటిని కలిపి చూస్తే, అంటే ఎప్పుడు కూడా మీకు హ్యాబిట్గా ఉండండి. రైట్. ఈ వీక్ ఇంకా కొద్దిగా గట్టిగా ట్రై చేయండి, బాగుంటుంది. సరేరా, స్టార్ట్ చేస్తారా. ఫస్ట్ పాయింట్ రా, హైబ్రిడేషన్ కంటిన్యూషన్ రా. అరే చాలా ఉంటుంది రా హైబ్రిడేషన్ అంటే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాలా టాపిక్స్లో చాలా చెప్తాం. మ్యాక్సిమం అవన్నీ ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తారా. అయినా సరే వాళ్ళు ఇంకా ఒకటి రెండు దాటి వెళ్ళిపోయేస్తా ఉంటారా. వాళ్ళకి ఇప్పుడు నేను నిన్న చెప్పాను సాల్యుబిలిటీ చాలా చెప్పారా, అవన్నీ కూడా ఎంట్రపీ అని ఒక మొక్క ఉంటుంది, ధర్మడు అది తెచ్చి ఇచ్చారనమాట. అంటే పేపర్ సెట్టర్కి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి వీళ్ళకి తెలియందో లేదా పక్కకెళ్ళో ఇద్దామని కోరుకుంటుందిరా. అది అలాంటప్పుడు అలాంటి బిట్స్ ఒకటి వస్తూ ఉంటాయిరా. సరే, దాన్ని మీరు చూద్దాంరా. హైబ్రిడేషన్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నారా, డిస్కషన్ వేరా. నేను బెరీలియం క్లోరైడ్ తీసుకుంటున్నారా, అది కూడా గ్యాస్ తీసుకుంటున్నారా. సరే, మిగిలిన దాని గురించి తర్వాత మాట్లాడదాం. దీంతో బిగిన్ చేస్తున్నారా డిస్కషన్. అంటే ఎలా అర్థం చేసుకోవాలనేది. సెంట్రల్ ఆటం బెరీలియం, మీకు ఇంత ముందు కూడా చెప్పాను, అది రన్నింగ్ నోట్స్ రాసుకున్నాము. సెంట్రల్ ఆటము బెరీలియం. ఏం చెప్పారు సార్ ఇంత ముందు అంటే లెస్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే సెంట్రల్ ఆటం అవుతుందిరా అని బెరీలియం. ఇప్పుడు రా, దీని కాన్ఫిగరేషన్ ఏంటంటే 1s2 2s2 రా. అసలు మనకి ఇన్నర్ షెల్ తోటి పని లేదురా, వేలెన్సీ షెల్ మాత్రమే తీసుకోవాలి. సెకండ్ షెల్లో 2p కూడా ఉంటుంది, కానీ జనరల్గా రాయమరా, ఎందుకంటే ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు రా దీన్ని ఏమంటామంటే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటావరా. అన్నాను ఫస్ట్ షెల్ తోటి మనకు పని లేదన్నా కదా, అందుకని ఇది మళ్ళీ రాస్తారు. 2s2 2p0, ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1s2 మనకు అవసరం లేదని చెప్తున్నారు. సరే వినండి, ఇవి 2 ఎలక్ట్రాన్స్, ఇది వేకెంట్. వేకెంట్ కాబట్టే దాన్ని రాయవరా, ఇది 2pని. వేకెంట్ కాదే కాబట్టే దాన్ని రాయవరా.
ఇక ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నారు. ఫస్ట్ ESEC ఈ 2s లో ఉన్న ఎలక్ట్రాన్ 2p లోకి వెళ్తుందిరా అంటే ఇలా ఇలా అవుతుందిరా. ఇక నేను చెప్పానురా ఒక S ఒక P కలిస్తే అది sp హైబ్రిడేషన్. ఒక S ఒక P కలిస్తే sp హైబ్రిడేషన్. ఎన్ని sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ వస్తాయి అంటే 2 వస్తాయిరా. ఇది దీంట్లో ఒక ఎలక్ట్రాన్ దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. 2 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఇది అంటే ఇది కలిసి ఇదిగో ఈ 2 వచ్చినాయిరా. 2 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఇది ఫస్ట్ పాయింట్. 2 వచ్చింది. ఆ 2 ఇంక వదిలేయండి, ఇంకంతే మనకు పని లేదు. మీకు ఇంకో మాట కూడా చెప్పాను. ఇన్ ద హైబ్రిడేషన్ హాఫ్ ఫిల్డ్, కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ ఎంటీ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్. మరి ఈ పార్టిసిపేట్ చేయలేదు ఏంటి సార్ అంటే అవసరం లేదురా. ఎందుకు అవసరం లేదో మీరు చూద్దరు. కానీ ఇక్కడ క్లోరిన్ సంగతి కూడా అందరికి తెలుసు. మీ అందరికి ఏం తెలుస్తారంటే నియాన్ కోర్ 3s2 3p5 రా. ఈ 3s2 3p5 అంటే s లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయిరా, p లో 5 రా, s లో 2 p లో ఈ యొక్క 4 రా. ఇది ఈ p ఆర్బిటల్ బాండింగ్ లో వస్తారా. అంటే ఇప్పుడు మీరు చూడండి అందరూ, ఇది ఒక sp ఆర్బిటాల్ రా, ఇది కూడా sp ఆర్బిటల్. 2 మీకు నిన్న చెప్పాను ఇలా లోపల స్మాల్ లోబ్స్ ఉంటాయిరా హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఎందుకు అంటున్నానంటే p ఆర్బిటాల్ కూడా 2 లోబ్స్ ఉంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, p ఆర్బిటాల్ sp 2 కనుక ఉన్నప్పుడు ఏం చేస్తారంటే p స్మాల్ ఆర్బిటల్ గా రాస్తారు, sp బిగ్ ఆర్బిటల్ గా రాస్తారా. కాబట్టి ఇదొక sp ఆర్బిటాల్, ఇదొక sp ఆర్బిటాల్ రా. ఓకేనా. అయిన తర్వాత ఇదిగో క్లోరిన్ లో p ఆర్బిటాల్ ఉందన్నా కదా, ఇది చూడండి అందరూ, ఇది క్లోరిన్ లో ఉన్న p ఆర్బిటాల్ రా. అందుకని p చిన్నదిగా రాస్తారన్నాక. కాబట్టి ఇది చూడండి, దీని సైజ్ తో పోలిస్తే చిన్నదిరా. ఇది ఓవర్ ల్యాపింగ్ రా. నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఇంకొక p ఆర్బిటాల్ ఉంటుందిరా, ఇలా రా. జాగ్రత్త, ఈ 2 sp అన్న బెరీలియం లో ఇరా. ఇదిగో ఇది ఇది బెరీలియం లో ఆటమ్స్. ఇది క్లోరిన్ లో ఉన్న p ఆర్బిటాల్ రా. మర్చిపోవద్దు ఎవడైనా, క్లోరిన్ లో ఉన్న p ఆర్బిటాల్. మళ్ళీ ఇంకోసారి రా, క్లోరిన్ లో ఉన్న p ఆర్బిటాల్. ఇక్కడ ఏం చెప్తామంటారా, 2 బాండ్స్ ఫామ్ అయినరా, 2 కూడా సిగ్మా బాండ్స్ రా. 2 సిగ్మా sp p బాండ్స్ అని చెప్తారా. sp p బాండ్స్. మళ్ళీ ఇంకోసారి 2 బాండ్స్ సిగ్మా sp p బాండ్స్ అని చెప్తున్నారు. 2 కూడా 2 సిగ్మా sp p బాండ్స్. అయిపోయిందిరా అందరికి, రైట్. ఇలా పాయింట్ చెప్తారా. కంప్లీట్ అయినా. ఇప్పుడు రా దీని షేప్ ఏం చెప్తాం అంటే లీనియర్ షేప్ అని చెప్తారా. బాండ్ యాంగిల్ ఎంత అంటే 180 అని చెప్తారా. లీనియర్ షేప్, బాండ్ యాంగిల్ 180. ఇదిరా. ఇలా ప్రతి మాలిక్యూల్ మీద హైబ్రిడేషన్ లో బిట్స్ ఉంటాయిరా. బిట్స్ ఏంటంటే వాట్ ఈజ్ హైబ్రిడేషన్, ఇదొకట ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వస్తేకి టైప్స్ ఆఫ్ బాండ్స్. ఇదిగో 2 సిగ్మా బాండ్స్. ఎలా చెప్పారంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయిరా 2 సిగ్మా బాండ్. ఏంటి సార్ మీరు రాసింది ఏంటి సార్ అంటే ఇది బెరీలియంలో sp ఆర్బిటాలు, నెక్స్ట్ క్లోరిన్ లో p ఆర్బిటాల్ రా. మళ్ళీ ఇది ఇటు కూడా అంతే. కాబట్టి అదే విధంగా sp అప్పుడు 2 బిగ్ లోబ్స్ తీసుకున్నాను రా, క్లోరిన్ అప్పుడు దాంట్లో p ఆర్బిటాల్ స్మాల్ లోబ్స్ తీసుకున్నారా. ఇదిగో ఇది సిగ్మా ఓవర్ ల్యాపింగ్ రా, లీనియర్ షేప్ 180. ఇది బేసిక్ ఐడియా రా. ఇది చాలా మంది స్కూల్లో వినుంటారు, వినకపోతే ఇప్పుడు జాగ్రత్తగా వినండి రా. సరే, కంటిన్యూషన్ వెళదాంరా. ఒరే మీకు నిన్న ఫార్ములా చెప్పాను చూడండి, అది వాడిన BeCl2 హైబ్రిడేషన్ తెలిసిద్దా అంటే అది ఎలా వాడతాం చూడండి. హైబ్రిడేషన్ ఈజ్ ఈక్వల్ 1/2 బెరీలియం ఏ గ్రూప్ లో ఉంటుందిరా, సెకండ్ గ్రూప్ లో ఉంటుందిరా. ఓకేనా. మోనో వేలెంట్ ఆటమ్స్, క్లోరిన్ మోనో వేలెంట్ 2 ఉన్నాయిరా, 2. ఓకేనా. అదే విధంగా దానికి ఛార్జ్ లేదురా, వాల్యూ 2 వచ్చిందిరా. 2 వచ్చింది కాబట్టి sp హైబ్రిడేషన్ అనొచ్చురా. అంటే ఆ సింపుల్ ఐడియాని కూడా ఇక్కడ వాడచ్చు అని చెప్తున్నాను. ఎలక్ట్రాన్ పెయిర్స్ కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఎలక్ట్రాన్ పెయిర్స్ అండ్ నంబర్ ఆఫ్ అటాచ్డ్ ఆటమ్స్ 2. అదే విధంగా 1/2 బెరీలియం గ్రూప్ నంబర్ 2 రా, వేలెన్సీ 2 రా, ఛార్జ్ 0. 2 + 0 అంటే 2 బాండ్ పెయిర్స్ 0 లోన్ పెయిర్స్. రైట్.
2 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్. అంటే నా ఉద్దేశం ఇది సింపుల్ గా ఐడియా కోసం, కానీ ఇది ఈ అప్రోచ్ కూడా నీకు తెలియాలి. 2 పాయింట్స్. ఇక్కడ గ్యాస్ అని చెప్పాను కదా, ఫ్యూచర్ లోరా ఇది మోనోమర్ కూడా గ్యాసే కాదు, పక్కన మోనోమర్ అంటే ఒక నిమిషం క్లారిఫికేషన్. మర్ అంటే మాలిక్యూల్ గా, మోనో అంటే ఒకటి. తర్వాత ఫ్యూచర్ లో డైమర్ అంటే 2, లేకపోతే పాలిమర్ మెనీ, అవి కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతానికి వచ్చినట్టే మేబీ నెక్స్ట్ క్లాస్ లో వచ్చేస్తారు ఆ డిస్కషన్ కూడా. ప్రస్తుతానికి ఇక్కడ ఆపేస్తున్నారు. ఇది ఒక పాయింట్ BeCl2. సరేనా? తర్వాత రెండో ఎగ్జాంపుల్కి వెళ్దాం. BeCl3. ఇలా ప్రతిదీ కొద్దిగా క్లియర్ గా ఉండాలిరా. ప్రతి ఒక్కడు అడుగుతాడ్రా మీరు బిట్స్ అన్ని కూడా. మీరు చూడండి, ఎప్పుడన్నా కొన్ని చాప్టర్లో మీకు కొన్ని పాయింట్స్ చెప్పేటప్పుడు రా, సార్ ఇక్కడ ఎందుకు ఇది చెప్తున్నాడు, ఇలా కొద్ది డౌట్స్ వస్తాయిరా. కానీ ఆ కనెక్టివిటీ ఎక్కడ ఉంటుందిరా? మీరు సింపుల్ గా కనుక ఫాలో అయిపోతా ఉంటే కనుక మీకు కావాల్సింది వచ్చేసిందిరా. ఓకేనా? బీ కేర్ఫుల్. కాబట్టి మీరు జాగ్రత్త అమ్మా, అంటే చెప్పిన జాగ్రత్త ఫాలో. ఒక్కోసారి 1-2 పాయింట్స్ ఇక్కడ కాకుండా వేరే చాప్టర్లో కూడా కనెక్టివిటీ వచ్చిందిరా, అది అప్పుడు దా వెయిట్ చేయాలి. సో కాబట్టి ఒక్క పాయింట్ కూడా మీకు వేస్ట్ అవ్వదు. ప్రతిదానికి కనెక్షన్ ఎక్కడ ఉంటుంది, అప్పటిదాకా కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుందిరా. బీ కేర్ఫుల్. BeCl3 దీన్ని బోరాన్ ట్రైక్లోరైడ్ అంటారా. సెంట్రల్ ఆటం బోరాన్ రా. GSCC రాసేస్తున్నారు ఒకేసారి, అంటే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇన్నర్ షెల్ తీసుకోవట్లేదురా, నేను అవుటర్ షెల్ మాత్రం తీసుకున్నాను. 2s2 2p1 అంటే 1s2 ఉంటుంది, దాన్ని వదిలేస్తున్నాను. అంటే ఇక మనకు అవసరం లేదురా. ఇప్పుడు చూడండి, ఈ 2s2 లో S లో ఒక ఆర్బిటాల్ ఉంటుందిరా. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. P కూడా ఉందరా. P లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక్క దాంట్లో ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది గ్రౌండ్ స్టేట్. ఫస్ట్ ESCC ఏం లేదమ్మా, ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయితే ఫస్ట్ ESCC అంటారా. 2 ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అయితే సెకండ్ ESCC. అంటే ES అంటేనా ఎగ్జైటెడ్ స్టేట్, ES అంటే ఎగ్జైటెడ్ స్టేట్, EC అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, మరి GS అంటే గ్రౌండ్ స్టేట్. అది మీకు ఎప్పుడు వాడారా జాగ్రత్త చూసుకొని. ఇప్పుడు ఏమైందంటే ఈ 2s లో ఉన్న ఎలక్ట్రాన్ ఆ 2pలోకి వెళ్ళిద్దిరా. 2s లో ఉన్న ఎలక్ట్రాన్ 2pలోకి వెళ్తుందిరా. ఇది హైబ్రిడేషన్ ఏమవుతుంది సార్ అంటే sp2 అయిందిరా. ఒక s ఆర్బిటాలు 2p ఆర్బిటాల్. ఇందాక కూడా అన్నాను, అంతవరకు సరిపోదు, ఎందుకంటే 3 క్లోరిన్స్ ఉన్నాయి కదా. ఇందాక BeCl2 2 క్లోరిన్ అంటే 2 బాండ్సే ఛాన్స్ ఉంది, అది 3 బాండ్స్ ఛాన్స్ ఉంది, ఇది sp2 రా. ఇలా 3 ఉంటాయిరా sp2 ఆర్బిటాల్స్, 3 sp2 ఆర్బిటాల్స్. ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. రైట్. ఇప్పుడు బాండింగ్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఇది ఒక sp2 ఆర్బిటాల్ రా, ఇది ఇంకొక sp2 ఆర్బిటాల్ రా, ఇది ఇంకొక sp2 ఆర్బిటాల్ రా. అంటే ఒక్క నిమిషం కొద్ది పక్కకు వచ్చింది లేదా అడ్జస్ట్ అవ్వండి. మీకు ఆల్రెడీ చెప్పాను sp2 ఆర్బిటాల్స్ ట్రయాంగిల్ గా అరేంజ్ అవుతాయిరా అని. మరి మీరు కావాలంటే ఇక్కడ కూడా చిన్న లోప్స్ అరేంజ్ చేసుకోవచ్చు లోపల. సరే అది పెద్ద విషయం కాదులే కానీ ఎదులేస్తున్నాను. రైట్. 3 sp2 ఆర్బిటాల్స్ వస్తాయిరా. ఇందా చెప్పినట్టే క్లోరిన్ లో p ఆర్బిటాల్ ఉంటుందిరా. చూడండి, క్లోరిన్ లో ఉన్న p ఆర్బిటాల్ ఇది ఇదిరా అనుకున్నాం. ఒక్క నిమిషం. ఇదిరా క్లోరిన్ లో ఒక p ఆర్బిటాల్, ఇంకో క్లోరిన్ లో ఇంకో p ఆర్బిటాల్ ఇదిరా, ఇంకో క్లోరిన్ లో ఇంకో p ఆర్బిటాల్ ఇదిరా. అంటే మధ్యలోది బోరాన్ రా. క్లోరిన్ 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 3 క్లోరిన్స్ రా. అంటే ఇప్పుడు నువ్వు దీన్ని ఏం చెప్పొచ్చు అంటే ఇలారా, BeCl Cl Cl అంటే BeCl3 అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఒక్కసారి వినండి. దీంట్లో బాండ్ యాంగిల్ ఎంత అంటే 120 రా. బాండ్ యాంగిల్ ఎంత 120 రా. అదేవిధంగా ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అవుతుందిరా. ట్రైగోనల్ ప్లేనార్ షేప్, ట్రైగోనల్ ప్లేనార్. ఇక్కడ రాస్తున్నారా ఒక చిన్న పాయింట్ రా. BeCl3కి సిమిలర్ గా ఇవి కూడా ఉంటాయిరా. BF3, BBr3,
C83. Similar to BCl3. BCl3 సిమిలర్. ఇందాక BeCl2 చెప్పాను కదరా, దానికి సిమిలర్ గా BeF2 తీసుకోవచ్చు. అది కూడా రాసుకోండి కావాలంటే అక్కడ. BeCl2 కి సిమిలర్ గా BeF2 కూడా తీసుకోవచ్చు. అంటే BeBr2 BeI2 కూడా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు రెండు ఇవ్వడం పెద్దగా ఇస్తుంది. BeF2 సిమిలర్ టు BeCl2. అయిపోయిందా? ఓకే రైట్. ఒరే దీనికి కూడా హైబ్రిడేషన్ కావాలని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా? 1/2 బోరాన్ గ్రూప్ నెంబర్ ఎంత? 5 రా, సారీ 3. మోనోవేలెంట్ ఎన్ని ఉన్నాయి రా? 3 ఉన్నాయి. ఛార్జ్ లేదురా. అంటే హైబ్రిడేషన్ ఏమవుతుందంటే అదే ఈ నంబర్ 3 వస్తుందిరా. అంతేనా? మళ్ళీ ఇంకోసారి చూడండి. గ్రూప్ నెంబర్ ఏమన్నా 3 రా. మోనోవేలెంట్ ఆటమ్స్ 3 ఉన్నాయిరా, ఛార్జ్ లేదు, మొత్తం 3 అవుతుందిరా. ఓకేనా? 3 అంటే sp2 హైబ్రిడేషన్. రైట్, ఇది ఒక పాయింట్. జాగ్రత్త అమ్మా, నిన్నేమన్నా సింపుల్ గా హైబ్రిడేషన్ ఏం చెప్పాలి అని ఎలా చెప్పాలని చెప్పాను. ఇప్పుడు డీటెయిల్డ్ గా చెప్తున్నారు. డీటెయిల్స్ అవసరం రా, మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక 10 minutes అంటే ఇవాళ మొత్తం హైబ్రిడేషన్ ఎగ్జాంపుల్స్ చెప్తారా, అటు ఇటు మార్చుకుంటా. జాగ్రత్త, మళ్ళీ రేపు కూడా చెప్తారా, కానీ అవన్నీ స్పెషల్ కేసులు, ఇవాళ నార్మల్ కేసులు ఎక్కువ. రైట్, బీ కేర్ఫుల్. ఇప్పుడు కాసేపు ఆర్గానిక్ లో ఒక 3 మాలిక్యూల్స్, మీథేను, ఈథేను, ఇథిలిన్, ఎసిటిలిన్ చెప్పబోతున్నారు. ఒరే జాగ్రత్త, వీటి హైబ్రిడేషన్ లో రేపు మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీ బిగిన్ అయినప్పుడు కూడా బిగినింగ్ డే ఫస్ట్ డే అదే ఇస్తాడు అబౌట్ షేప్స్ అని. ఇంకా అక్కడ చెప్పుకోరా, ఇక్కడ చెప్పాం కాబట్టి జాగ్రత్త చూసుకోండి. అంటే ఇక్కడ ఇస్తాడ్రా, మరి ముందుకు చెప్పేసుకోవాలిగా. సరే, వినండ్రా. CH4 తీసుకుంటున్నారా? CH4 అంటే మీథేన్ రా. మీథేన్, ఏ అని లాస్ట్ 3 letters. లాస్ట్ 3 letters ఏ అని రా, మీథేన్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటి సార్ ఈ మీథేన్ అంటే కనుక ఒకసారి వినండి. ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు కదా. ఇప్పుడు ఎవడో కొద్దిగా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి రా. కొద్దిగా వాడు ఎవడికో ప్రాబ్లం ఉన్నట్టుంది, మ్యూట్ అయిపోయినట్టున్నారు. ఇప్పుడు దాకా డిస్టర్బెన్స్ పడతా ఉంది. సరే వినండి. మీథేన్ రా, CH4. సెంట్రల్ ఆటం ఏంటంటే కార్బన్ రా. కార్బన్ రా అటామిక్ నంబర్ 6 రా. కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 రా. మనకి ఈ ఫస్ట్ షెల్ గురించి అవసరం లేదురా. GSEC తీసుకున్నారా, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 2s2 2p2 రా. ఈ S లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయిరా, P లో 2 ఉంటాయిరా. ఇది జాగ్రత్త, S లో ఉన్న 2 పెయిర్ రా, P లో ఉన్న 2 ఏమన్నా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా ఫస్ట్ చాలా వరకు ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకుంటావురా. ఆ తర్వాత సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ వచ్చే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, థర్డ్ వచ్చే కూడా కొన్ని ఉంటాయి, ఫోర్త్ వచ్చే కూడా ఉంటాయి కొన్ని. అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడదాం మళ్ళీ వాటి గురించి. సరే, ఫస్ట్ ESEC రా. ఈ 2s లో ఉన్న ఎలక్ట్రాన్ రా 2p లోకి వెళ్తుందిరా. ఓకేనా? ఇది ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయిరా కార్బన్, అంటే 4 బాండ్స్ ఛాన్స్ ఉంది. ఇక్కడ sp3 హైబ్రిడేషన్ జరుగుతుందిరా. ఒక S 3p ఆర్బిటాల్స్ అంటే ఇలా తీసుకోవచ్చు. 4 sp3 ఆర్బిటాల్స్ వస్తాయి. 4 హాఫ్ ఫీల్డ్ రా. 4 హాఫ్ ఫీల్డ్ అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్. ఇంతకు ముందు కూడా అదే కేసు. హాఫ్ ఫీల్డ్ అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్. డౌట్ ఉంటే రాసుకోండి. 2 ఉంటే కంప్లీట్లీ ఫీల్డ్, దాన్నే లోన్ పేర్ అంటాం. 0 ఉంటే వేకెంట్ రా, లేకపోతే ఎంటీ అంటాం. సరే, ఇది అయిపోయింది కదా మీకు. ఇది ఎస్. ఇప్పుడు రా కొద్దిగా చిన్నగా ఆర్బిటల్ ఓవర్ ల్యాపింగ్ పక్కన పెట్టడం ట్రై చేద్దాం. కానీ ఇక్కడ 2-3 మాలిక్యూల్ గీస్తారా. ట్రై చేయడం అంటే లేదు, టైం ఎక్కువ వేస్ట్ అయిపోతా ఉంటుందిరా. ఇదొక sp3 ఆర్బిటాల్.
ఇది ఒక sp3 ఆర్బిటాల్ రా, ఇది ఇంకొకటి రా, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి. 4 sp3 ఆర్బిటాల్స్ మీకు బోర్డు మీద కనిపిస్తున్నాయి రా. ఇది కార్బన్ రా. హైడ్రోజన్ లో s ఆర్బిటాల్ ఇదిగో ఇదిరా స్పెరికల్ కదా, ఇందాక p ఆర్బిటాల్ గా డంబెల్ గీసారు, ఇది స్పెరికల్. ఇవి కార్బన్ లో ఇరా, ఇది హైడ్రోజన్ లో. మళ్ళీ ఇంకొక హైడ్రోజన్ లో s ఆర్బిటాల్ రా, ఇంకొక హైడ్రోజన్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 s ఆర్బిటాల్స్ మర్చిపోవద్దు అందరూ. 4 స్పెరికల్ గా ఉంటాయిరా, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 s ఆర్బిటాల్స్ అని చెప్తాను, 4 స్పెరికల్. ఇప్పుడు ఏం చేస్తామంటారా, ఇది సి, ఇది హెచ్, ఇది హెచ్. ఒక్క నిమిషంరా, దీన్ని ఏమైనా బాండ్ లైన్ రిప్రజెంటేషన్ అంటారా, దీన్ని ఏమైనా ఆర్బిటాల్ రిప్రజెంటేషన్ అంటారా. ఓకే, ఏం జరిగింది సార్ అంటే మొత్తం 4 sp3 s బాండ్స్ వచ్చినాయిరా. కనపడుతుందా, sp3 s బాండ్స్. ఏంటి సార్ దాని ఉద్దేశం అంటే అన్ని సిగ్మానేరా, అందుకని చూడండి సిగ్మా sp3 s బాండ్స్. దీంట్లో కార్బన్ లో sp3 ఆర్బిటాల్, హైడ్రోజన్ వేస్తారు, అందుకని సిగ్మా sp3 s ఆర్బిటాల్ అని చెప్తారు. రైట్, అదిరా. ఇక రెండో పాయింట్కి వెళ్దాం. ఇది అయిపోయిందా. 109 degrees 28 minutes బాండ్ యాంగిల్, ఎందుకంటే sp3 లో ఉన్నాయి కాబట్టి. టెట్రాయిడన్ షేప్, టెట్రాయిడన్ షేప్, ఈ షేప్ అనంద టెట్రాయిడన్ షేప్. రైట్, కంప్లీట్ అయిందిరా. ఇది మనం ఇక్కడ రాసే పాయింట్ రా. కంప్లీట్ చేసుకున్నారా. ఇలా దేని గురించి రా, ఇది మీథేన్ గురించి, దేని గురించి మీథేన్. ఇప్పుడు మీరు ఒక్కసారి ఈథేన్ కూడా చూద్దరు కనుక, ఈథేన్ దీని ఫార్ములా C2H6 అని చెప్పినాను. అయితే ఇలా కూడా రాయొచ్చు, CH3 సింగిల్ బాండ్ CH3, రెండు ఒకటేరా, రెండు ఒకటే, 2 కార్బన్స్ 6 హైడ్రోజన్స్. అయితే మీకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటారా, ఇక్కడ ఒక్క లాస్ట్ లో ఇక్కడ కూడా స్పెల్లింగ్ ANE, ఇక్కడ లాగానే ANE అంటే లేదు, ఆల్కి సింగిల్ బాండ్స్ ఉంటాయి ANE అంటే మీకు తెలుసు అందరికి. ఆ 2 కార్బన్స్ ఉన్నాయిరా ఇక్కడ, అక్కడ ఒకటే ఉంది ఇందాక. ఇప్పుడు నేను ఏమన్నానంటే ఈచ్ కార్బన్ అండర్గోస్ sp3 హైబ్రిడేషన్. ఆర్గానిక్ హైబ్రిడేషన్ ఎలా తెలుస్తుందో కూడా చెప్పాను ముందుగానే, అది సింపుల్ గా ఎలా తెలుసుకోవాలో. ఈచ్ కార్బన్ అండర్గోస్ sp3 హైబ్రిడేషన్ అని చెప్పాను ప్రతి కార్బన్ లో. అంటే ఈచ్ కార్బన్ కంటెన్స్ 4 హాఫ్ ఫిల్డ్ sp3 ఆర్బిటాల్స్. ఇందాక 4 ఉన్నాయి కాదు, ఒక దాంట్లోనే, ఇప్పుడు రెండిట్లో ఉంటాయి అంతే. ఈచ్ కార్బన్ కంటెన్స్ 4 హాఫ్ ఫిల్డ్ sp3 ఆర్బిటాల్స్. అయిపోయిందిరా. బిగిన్ చేద్దాం. వినండి, నేనేం చెప్తాను. ఫస్ట్ పాయింట్, 1 sp3 ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ కార్బన్ ఓవర్లాప్డ్ విత్ sp3 ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ కార్బన్. మళ్ళీ ఇంకోసారి, sp3 ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ కార్బన్ ఓవర్లాప్డ్ విత్ sp3 ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ కార్బన్. చూడండి అందరూ, ఇదిగో ఇదిరా, ఇది ఒక sp3 ఆర్బిటాల్ రా, సెకండ్ కార్బన్ లో ఇదిరా. ఈ బాండ్ ఏమంటాం, సిగ్మా sp3 అంటాం, సిగ్మా sp3. ఇది ఒక్కటేరా. నేనేం చెప్పానంటే sp3 ఆర్బిటల్ ఆఫ్ 1 కార్బన్ ఓవర్లాప్డ్ విత్ sp3 ఆర్బిటల్ ఆఫ్ అనదర్ కార్బన్ అన్నాను. ఇది sp3. అయితే దీంట్లో అయినా 4, దాంట్లో అయినా 4 కదా, అందుకని చూడండి దీంట్లో ఇది ఇంకోటిరా, ఇంకోటిరా, ఇంకోటి. అంటే మిగిలిన 3 ఇవిరా, మొత్తం కలిపితే 4 రా. 1 minute రా. ఓకేరా. జలుబు దగ్గు కూడా రాకుండా బాగా ప్రికాషన్ తీసుకుంటున్నారా? నేను కూడా మ్యాక్సిమం తీసుకుంటున్నారా? అలా తీసుకున్న మాట్లాడుతూ ఉంటాను కదా, అందుకని వస్తుంది. మీరు కూడా జాగ్రత్త. ఆవిరి పడుతున్నారా? ఓకేనా, పట్టండి. ఒక ఈ చెప్తున్నారు కదా, చేయండి. ఇంట్లో కూర్చోండి, బయటికి వెళ్ళకండి. కూరగాయలు అలాంటి పేరెంట్స్ తెస్తారు కదా, అది మీరు మ్యాక్సిమం ఇంట్లో ఉండండి. సరేరా, విషయానికి వద్దాం. ఈ 2 ఓవర్లాపింగ్ లో ఉన్నాయిరా, సిగ్మా sp3, ఇంకో 3 ఉన్నాయి. అటు కూడా ఈ పక్క కూడా 3 ఉంటాయి కదరా.
ఓకేనా, ఇంకో 3 ఇదిరా దీనికి. సో ఇక్కడ ఒక 3 అక్కడ ఒక 3 మొత్తం 6 ఉన్నాయిరా. 6 హైడ్రోజన్స్ ఉన్నాయిరా అంతే. రిమైనింగ్ 6 sp3 ఫామ్ 6 సిగ్మా sp3 s బాండ్స్. జాగ్రత్త, సిగ్మా sp3 s బాండ్స్ అవి 6 వస్తాయిరా. అంటే దీంట్లో 3 దీంట్లో 3 వేలారా. ఓకేనా, ఇది అన్ని హైడ్రోజన్స్. అరే దీన్ని సింపుల్ గా రిప్రజెంట్ చేయమంటే ఇలా చేస్తారా, సిసి హెచ్ అంటే బాండ్ లైన్ రిప్రజెంటేషన్ హెచ్ ఈ కూడా అంటారా. మరి పైది ఏంటంటే ఆర్బిటాల్ రిప్రజెంటేషన్, పైది ఆర్బిటాల్ రిప్రజెంటేషన్, కింద బాండ్ లైన్. ఇప్పుడు ఏం చెప్తామంటారా, ఇందాక టెట్రాయిడన్ షేప్ అన్నాం కదా, 2 టెట్రాయిడన్ కనెక్టెడ్ టు 1 కార్నర్. ఇది తేడా, 2 టెట్రాయిడన్స్ కనెక్టెడ్ టు 1 కార్నర్. సింపుల్ గా టెట్రాయిడన్ అని కూడా అనొచ్చు, తప్పేం లేదా. 2 టెట్రాయిడన్ కనెక్టెడ్ టు 1 కార్నర్ అయిపోయిందిరా. ఇలా చెప్తావరా. ఏది ఇది C2H6. ఇందాక కూడా అన్నాను, ఇవాళ హైబ్రిడేషన్ లో మొత్తం చెప్పాలనుకుంటారు, బేస్ చాలా పాయింట్స్. అక్కడ రేపు క్లాస్ లో మొత్తం స్పెషాలిటీస్ చెప్తారా, అప్పుడు కొంత క్లారిటీ వస్తుంది పాయింట్స్ మీద. ఇది అయిపోయింది కదా, 2 టెట్రాయిడన్ కనెక్టెడ్ టు 1 కార్నర్. సరేనా, రైట్. కంటిన్యూషన్ అన్నారా. ఇథిలీన్ రా, ETHYLE అని ఇథిలీన్. ఇదే కామన్ నేమ్ రా, దీన్నే ఈథీన్ అని కూడా చెప్తారా. ఈథీన్ రెండు ఒకటేరా, ఇథిలీన్ ఈథీన్. ఇది ఐయుపాక్ నేమ్ రా. లాస్ట్ లో ENA ఉంటుందిరా, ENA. C2H4 అని రాస్తాంరా, CH2 డబుల్ బాండ్ CH2. ఇదిరా. ఇంత ముందు కూడా నన్ను ఎవడు అడిగాడురా, దీనికి ఇదే సార్ ఫార్ములా, దీనికి ఇదే సార్ అని. అదేం కాదురా, దీనికైనా ఈ రెండు రాయొచ్చు, దీనికైనా. కాబట్టి ఇది కామన్ నేమ్ అన్నాను, ఇది ఐయుపాక్ నేమ్ అన్నాను. ఇది ఒక రకంగా, ఇది మధ్యలో డబుల్ బాండ్ చూపిస్తూ రాస్తాను. అంటే ఫార్ములా కూడా 2 రిప్రజెంటేషన్ ఉంటాయి, అంతే, అంతకంటే లేదు. అటు దానికైనా 2 వాడుకోవచ్చు, దీనికైనా. అయిపోయింది క్లారిటీ అది. సరే, ఇందాకటి కార్బనే కాబట్టి ప్రతిసారి మనకు అవసరం లేదురా. ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకున్నారా, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ప్రతిసారి మళ్ళీ గ్రౌండ్ స్టేట్ ఇదంతా అవసరం లేదురా. 2s లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2p లో 3 ఉన్నాయిరా. ఇందాక మీకు రాసిందే, ఇది 2s, ఇది 2p. అరే మీకు నేను చెప్పాను, ఇలా డబుల్ బాండ్ ఉండే కార్బన్ హైబ్రిడేషన్ అంటే sp2. ఇక్కడ కూడా ఈచ్ కార్బన్ అండర్గోస్ sp2 హైబ్రిడేషన్. ఈచ్ అంటే 2 ఉన్నాయిగా, 2 కార్బన్ sp2 హైబ్రిడేషన్. అప్పుడు ఎన్ని వస్తాయిరా, sp2 ఆర్బిటాల్స్ 3 వస్తాయిరా. చూడండి, 3 sp2 ఆర్బిటాల్స్, 3 sp2 ఆర్బిటాల్స్. జాగ్రత్త, ఈచ్ కార్బన్ కంటైన్స్ 1 అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్. హైబ్రిడేషన్ లో లేని p ఆర్బిటాల్ ఒకటి ఉంది, అది కూడా హాఫ్ ఫీల్డ్, అంటే ఒక్క ఎలక్ట్రానే ఉంది. జాగ్రత్త, అన్హైబ్రిడేషన్ లో ఉన్నాయి, ఒక్కోసారి ఎంటీగా ఉండొచ్చు, ఒక్కోసారి 2 ఎలక్ట్రాన్స్ కూడా ఉండొచ్చు. సరే, ఎనీవే ఇట్ కంటైన్స్ 1 అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్, హాఫ్ ఫీల్డ్. అది కూడా వస్తున్నారా. ఎందుకు అలా అయిందో మీకు అర్థమైంది, ఒకసారి అనండి. ఎందుకంటే ఇంకోటి ఎందుకు హైబ్రిడేషన్ రాలేదు, ఇందా అట్లా రావచ్చు కదా సార్ అని డౌట్ ఉంటుంది, అవసరం లేదు. వినండి ఏమైందో. ఫస్ట్ బాండింగ్ గురించి చెప్తారా. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, sp2 ఆఫ్ 1 కార్బన్ ఓవర్లాప్డ్ విత్ sp2 ఆఫ్ అనదర్ కార్బన్. సిగ్మా sp2 బాండ్ వస్తుంది. ఏమన్నాను, sp2 ఆఫ్ 1 కార్బన్ ఓవర్లాప్డ్ విత్ sp2 కార్బన్ ఆఫ్ అనదర్ కార్బన్ టు ఫార్మ్ సిగ్మా sp2. దాన్ని ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తాను.
చూడండి అందరూ, ఇది ఒక ఆర్బిటాల్ అనుకున్నారు ఒక దాంట్లో, ఇది రెండో దాంట్లో ఇంకొక ఆర్బిటాల్. ఈ రెండు ఓవర్లాప్ అయిపోయిందిరా. సిగ్మా sp2 ఓవర్లాప్. అరే మొత్తం sp2 ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. అరే ఫిక్స్డ్ ఎప్పుడైనా s ఆర్బిటాల్స్ అంటే 2 ఉంటాయి, sp2 అంటే 3 ఉంటాయి, sp3 అంటే 4, sp3d అంటే 5, sp3d2 అంటే 6. ఇది ఇలా అంటే ఒక కార్బన్లో ఒకటి, ఒక కార్బన్ ఇంకా దీంట్లో 2 ఉన్నాయి కదా, ఆ 2 ఇది ఇలా. ఇది తెలుసురా, ఈ 3 ఆర్బిటాల్స్ ట్రయాంగిల్లో ఉంటాయి. ఇది 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 ట్రయాంగిల్. మళ్ళీ ఇటు కూడా ఉంది, ఇంకొక 2 ఉండాలి. దీనికి ఈ 2 ట్రయాంగిల్లో ఉంటాయి. ఇప్పుడు హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, అంటే 4 ఉన్నాయి. ఓకే, దే ఫార్మ్ 4 సిగ్మా sp2s బాండ్స్. 4 నా ఉద్దేశం, అరే నంబర్ వేయట్లేదురా, వర్డ్ రాస్తున్నారా. 4 సిగ్మా s. ఇందాక నేను అన్నాను చూడండి, sp3 ఎందుకు అవలేస్తారంటే ఇప్పుడు మీకు అక్కడే వస్తుంది. ఇందా 6 హైడ్రోజన్స్ ఉన్నాయిరా, ఇక్కడ 4 ఉన్నాయి. అంటే ఇటొకటి ఇటొకటి, అవి ఇవి కూడా, ఇదొకటి 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 హైడ్రోజన్స్ అయిపోయినాయా. 4 సిగ్మా sp2s బాండ్స్. జాగ్రత్త. ఇప్పుడు ఇందా చెప్పాను, ఇట్ కండెన్స్ ఈచ్ కార్బన్ కండెన్స్ 1 అన్హైబ్రిడైజ్డ్ పిఆర్పిఎల్. పిఆర్పిఎల్ అని డంబెల్ షేప్ కదా, ఇది వరకు ఇదిరా. దీంట్లో ఉన్న పిఆర్పిఎల్ ఇది, దీంట్లో ఉన్న పిఆర్పిఎల్ ఇదిరా, డంబెల్ షేప్ రా 2. ఒరే కొద్దిగా లోబ్స్ ఓకే సన్నగా గీస్తాను క్లీన్ గా, ఓకేనా, తేడా తెలియటం కోసం. దిస్ ఈజ్ పిఆర్పిఎల్, ఇది పిఆర్పిఎల్, ఓకేనా. అంటే పై బాండ్ రా, 1 పై బాండ్ వచ్చిందిరా, అది కూడా పీపీ పై బాండ్. అంటే ఏం లేదు, కొన్ని కేసుల్లో డిపి పై బాండ్స్ కూడా రావచ్చు, అది తర్వాత వస్తుంది, తర్వాత మాట్లాడదాం. ఈ పీపీ పై బాండ్ 1 పీపీ పై బాండ్. దీన్ని సింపుల్ గా గీయమంటే ఎలా గీస్తామంటారా, సి డబుల్ బాండ్ సి, అంటే 2 బాండ్స్ వచ్చినాయిగా, 4 హైడ్రోజన్స్. ఇక్కడ 2 ట్రైగోనల్ ప్లానార్స్ కనెక్ట్ అయితే 1 కార్నర్, 2 ట్రైగోనల్ ప్లానార్ 1 కార్నర్ దగ్గర కనెక్ట్ అయినాయిరా. అది ట్రైగోనల్ ప్లానార్. 1 sp2 4 sp2s, 1 ఏమన్నా పై బాండ్ రా, 1 పీపీ బాండ్ పై బాండ్, ఓకేనా. రైట్, ఇది ఇథిలీన్ గురించిరా. సరే కంటిన్యూషన్ వెళ్దామరా. ఈసారి ఎసిటిలిన్ రా, ఎసిటిలిన్, ACETYLE అని ఎసిటిలిన్. దీన్నే ఇథైన్ అంటావరా, వై అని స్పెల్లింగ్, లాస్ట్ లెటర్స్ వై అని. దీన్ని కూడా ఇలా రాయొచ్చురా, C2H2 అని, అయితే CH ట్రిపుల్ బాండ్ CH అని కూడా రాయొచ్చు. CH ట్రిపుల్ బాండ్ చూడంగానే మీకు వెంటనే అర్థమైపోతుంది sp హైబ్రిడేషన్ అని. రైట్, ఈచ్ కార్బన్ అండర్గోస్ sp హైబ్రిడేషన్, ఈచ్ కార్బన్ అండర్గోస్ sp హైబ్రిడేషన్. ఇప్పుడు కూడా నేను ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకున్నారు, ఫస్ట్ ES ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది 2s రా, ఇది 2p రా. దీంట్లో 1 ఎలక్ట్రాన్ రా, జాగ్రత్త. ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకున్నారు, గ్రౌండ్ స్టేట్ కదా, డైరెక్ట్ గా ఎగ్జైటెడ్ స్టేట్. ఇలా ఉంటారు. ముందుగానే హింట్ ఉంది నీకు, sp హైబ్రిడేషన్. ఎందుకో కూడా నువ్వు చూస్తే అర్థమైపోద్దిరా. ఈచ్ కార్బన్ కంటెన్స్ 2 హాఫ్ ఫిల్డ్ పిఆర్పిఎల్స్, కరెక్టనా. 2 రా, ఈచ్ కార్బన్ కంటెన్స్ 2 హాఫ్ ఫిల్డ్ పిఆర్పిఎల్స్, 2 హాఫ్ ఫిల్డ్ పిఆర్పిఎల్స్ ఉంటాయి. రైట్, ఇప్పుడు మీరు చూడండి అందరూ, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అన్నాం కదా, బోర్డు మీద చెప్పినట్టు. ఓకే, ఫస్ట్ ఈ బాండింగ్ ఏంటంటారా, చూడండి అందరూ.
ఒరే ఇది ఒక కార్బన్ లో ఉన్న 2 p ఆర్బిటాల్స్, 2 sp ఆర్బిటాల్స్, సారీ రెండో కార్బన్ లో కూడా 2 ఉంటాయిరా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే sp ఆర్బిటల్ ఆఫ్ వన్ కార్బన్ ఓవర్లాప్డ్ విత్ sp ఆర్బిటల్ ఆఫ్ అనదర్ కార్బన్. నా ఉద్దేశం ఇది దాన్ని ఏమంటాం అంటే 1 సిగ్మా sp బాండ్ అంటారు. sp బాండ్ ఇది అయిపోయింది. దీంట్లో ఒకటి రెండో sp ఆర్బిటల్ ఇది ఇందాక కూడా చెప్పాను, ఒక సైజ్ పెద్దగా గీస్తున్నారని. sp అయినా sp2 అయినా sp3 అయినా ఇదిరా. 2 హైడ్రోజన్స్ ఉన్నాయిరా, 2 s ఆర్బిటాల్స్ ఉంటాయి. రిమైనింగ్ spలు కూడా 2నే ఉంటాయిరా. కాబట్టి ఫార్మ్స్ 2 సిగ్మా sp s బాండ్స్, 2 సిగ్మా sp s బాండ్స్ పనిచేస్తాయిరా. సిగ్మా sp s బాండ్స్ ఇది వెళ్ళారా. ఇది ఒక s ఆర్బిటాల్ దా స్పెరికల్, ఇది ఇంకొక s ఆర్బిటాల్ దా స్పెరికల్. హైడ్రోజన్ దగ్గర ఇది అయిపోయిందిరా. ఇప్పుడురా ఈచ్ కార్బన్ కండెన్స్ 2 హాఫ్ ఫిల్డ్ p ఆర్బిటాల్ అన్నాం కదా, జాగ్రత్తరా. దాంట్లో అనుకుందాంరా, ఒకటి వర్టికల్ గా ఉంది అనుకుందాం, ఇది ఒక p ఆర్బిటాల్ ఇందాకట్లాగానే. ఇది దీనికి బాండ్ మీకు తెలుసురా, పై బాండ్ పైన కింద చూపిస్తామని చెప్పాను. ఇది ఒక పై బాండేరా. మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ p ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, అవి ఎలా తీసుకుంటున్నారు నేను దీంట్లో కూడా ఇలా తీసుకుంటున్నాం. ఇది ఇంకో పై బాండ్. అంటే ఎన్ని పై బాండ్స్ వచ్చినట్రా? 2 పై బాండ్స్. 2 పై బాండ్స్. షేప్ ఏమంటాం అంటే లీనియర్ షేప్ అని చెప్తాం. అంటే ఇది ఇలా ఉంటాయి లీనియర్. 4 ఆటమ్స్ ఇన్ ద ఆన్ ద లైన్. 4 ఒక లైన్ మీద ఉంటాయి. 4 అంటే 2 కార్బన్స్ లైన్, లీనియర్ అంటే అది లైన్ మీద ఉంటాయి. 4 ఆటమ్స్ ఇన్ 1 లైన్, ఒక లైన్ మీద ఉంటాయి. ఓకే రైట్. లీనియర్ కాబట్టి బాండ్ యాంగిల్ ఎంత అని చెప్తామంటే 180 అని చెప్తారు. ఓకేనా. సరే, ఇది ఎసిట్లిన్ లేకపోతే ఈథైన్ ఇలా చెప్పుకుంటారు. ఎసిట్లిన్ లేకపోతే ఏమంటారు, దీన్ని ఈథైన్ అని చెప్తాం, ఇలా చెప్తాం. సరే, కంటిన్యూషన్కి వెళ్దాంరా. ఇప్పుడు 2 స్పెషల్ కేసులుగా, ఒకటి అమ్మోనియా ఒకటి వాటర్, ఈ 2 చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ 2, అందుకని ఈ 2 చెప్తున్నారు. ఫస్ట్ అమోనియా తీసుకుంటున్నారు. ఏంటది? NH3. N మీద లోన్ పేరు ఉంటుంది. N మీద ఏముంటుందిరా? లోన్ పేరు ఉంటుంది. మీకు తెలిసిందే. మీకు వెస్పతిరి హైబ్రిడేషన్ కాన్సెప్ట్ కూడా వాడుకోవచ్చు. మీకు ఇంత ముందు చెప్పాను నేను. హైబ్రిడేషన్ క్యాలిక్యులేట్ చేస్తారా 1/2 5th గ్రూప్ రా నైట్రోజన్. మోనోవేలెంట్ ఆటమ్స్ 3 ఉన్నాయి, ఛార్జ్ లేదురా కాబట్టి 4 వచ్చిందిరా. అది sp3 హైబ్రిడేషన్. ఇలా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పాను. సరే, అదేవిధంగా ఎలక్ట్రాన్ పేర్స్ కనుక్కున్నారు అనుకోండి. అటాచ్డ్ ఆటమ్స్ 3 రా, 1/2. నైట్రోజన్ గ్రూప్ నంబర్ 5 రా. వేలెన్సీ మైనస్ చేయాలి ఇక్కడ 3, ఛార్జ్ లేదురా. అప్పుడు 3 + 1 రా. బాండ్ పేర్స్ అన్న 3, లోన్ పేర్స్ 1. ఎందుకంటే రా హైబ్రిడేషన్ లోన్ పే వెస్పతిరి బాండ్ పేర్స్ లోన్ పేర్స్ క్లారిటీ లేకుండా అలా మనం బిట్ చేయలేవురా. రైట్. దీన్నే నాలెడ్జ్ అంటావురా. స్కూల్లో నేర్చుకుంటే ఓకే, ఇలా ఇక్కడ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. రైట్. అంటే కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు వచ్చినాయి అప్పుడు కొద్దిగా. అది సరేరా. ఇది కదా అసలు విషయానికి వద్దాం. నైట్రోజన్ రా GSEC రా, అంటే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p3 రా. దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ రా. Pలో ఈచ్ P 1 ఎలక్ట్రాన్ రా. అయిందా? నో ఎగ్జైటేషన్. ఇక్కడ ఎగ్జైటేషన్ ఉండదురా. ఎందుకంటే ఈ 2s లో ఏదైనా ఎగ్జైట్ అవ్వాలనుకోండి, అక్కడ ఏదన్నా ఎంటీ ఆర్బిటాల్ ఉండాలిరా. లేదు అంటే డీలో ఉన్నా పర్లేదు, సెకండ్ షెల్లో డి ఉండదని చెప్పాను మీకు ఇంతకు ముందు. డి ఫ్రమ్ థర్డ్ షెల్ నుంచి మాత్రం ఉండదు. నో ఎగ్జైటేషన్. రైట్. ఇప్పుడు రా హైబ్రిడైజేషన్ sp3 రా. ఎవరికైనా డౌట్ రావచ్చు సార్, ఇక్కడ
కంప్లీట్లీ ఫిల్డ్, నో ప్రాబ్లం. మీకు ఇంత ముందు ఏం చెప్పానంటే హాఫ్ ఫిల్డ్, కంప్లీట్లీ ఫిల్డ్, ఫుల్ ఫీల్డ్, సారీ ఎంటీ, ఏదైనా మీకు హైబ్రిడేషన్ ఉంటుంది అన్న. కాబట్టి ఒక్క నిమిషం, ఎన్నంటే 4 హైబ్రిడ్ ఆర్టాల్సే వస్తాయిరా. 4sp3 ఇది కూడా ఇలా. కానీ మీరు చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్స్ 5 రా, ఇక్కడ 2 అక్కడ 3 కదా, అందుకని ఇక్కడ కూడా ఒకటి పేరు వచ్చింది అంతే. అంటే ఇన్ 4sp3 1 కంప్లీట్లీ పేర్డ్, అంటే 1 ఏమన్నా లోన్ పేర్, 3 హాఫ్ ఫీల్డ్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 లోన్ పేర్, 3 హాఫ్ ఫీల్డ్. వస్తున్నారా? హైడ్రోజన్స్ కూడా అక్కడ నీకు 3నే ఉన్నాయిరా, హైడ్రోజన్స్ కూడా 3నే ఉన్నాయి. అందుకే 3 బాండ్స్ వస్తే ఆ లోన్ పేర్ అలా ఉండిపోతారు అంటే నా ఉద్దేశం ఇది. చూడండి ఒకటిరా, దీంట్లో లోన్ పేర్ తీసుకుంటున్నారా, మిగిలిన 3 ఇవిరా, ఇవి హైడ్రోజన్స్ తోటి బాండ్ ఫామ్ చేస్తాయిరా. అందువల్ల ఇది ఎన్ కదా, ఇలా చూపించాలా, ఎన్ మీద లోన్ పేరు 3H. ఇది నువ్వు ఆర్బిటాల్లో చూపించినా పర్లేదురా, మామూలు చూపించినా పర్లేదు, నీ ఇష్టం అదంతా. ఓకేనా? రైట్, అది ఓకేనా? కంప్లీట్ అయింది అందరికి? రైట్, ఇది నైట్రోజన్. అసలు విషయానికి వద్దాంరా. ఇందాక మీకు sp3 హైబ్రిడేషన్, అదే మీథేన్ చెప్పాను, దాని బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. దీంట్లో బాండ్ యాంగిల్ 107 అంటాడు. కొద్దిగా కొన్ని బుక్స్ లో పక్కన ఆడ్ నంబర్ కూడా, కొద్ది నంబర్ కూడా రాస్తాడు. సో అది దాని గురించి వరి అక్కర్లా, ఎందుకంటే బుక్ టు బుక్ ఉన్న వేరియేషన్. 107 జనరల్ గా. sp3 అయితే బాండ్ యాంగిల్ ఎంత అంటే 109 degrees 28 minutes. ఈ బిట్ బాగా ఇంపార్టెంట్, ఎప్పుడో స్కూల్ స్టేజ్ నుంచి ఇంటా ఉంటారు. sp3 అయితే ఎంత? 109 degrees 28 minutes. ఇక్కడ బాండ్ యాంగిల్ 107 అని చెప్తాను. అంటే బాండ్ యాంగిల్ డిక్రీస్ ఫ్రమ్, బాండ్ యాంగిల్ డిక్రీస్ ఫ్రమ్ 109 degrees 28 minutes to 107 degrees. ఇక్కడి నుంచి ఇక్కడ తగ్గిందిరా. వై అంటే ఏం చెప్తా ఉంటే ఇది ఇదే రీజన్ చెప్తారా. బాండ్ పేర్ రిపల్షన్ లెస్ దాన్ బాండ్ పేరు లోన్ పేర్ రిపల్షన్. ఇదిరా చూడండి, ఇది లోన్ పేర్ రా, ఇది బాండ్ పేర్ రా. మళ్ళీ ఈ రెండు బాండ్ పేర్స్ రా. ఇదిగో ఈ రిపల్షన్ ఎక్కువరా, ఈ రిపల్షన్ తక్కువరా. అంటే ఒకసారి చూడండి దగ్గరకు వస్తాయిరా, ఇది దగ్గరకు వచ్చిన బాండ్ యాంగిల్ తగ్గిద్దిరా. మళ్ళీ ఇంకోసారి లోన్ పేర్ యొక్క రిపల్షన్ ఎక్కువ అవటం వల్ల ఈ బాండ్స్ దగ్గరకు వస్తాయి, అందుకని బాండ్ యాంగిల్ అది అలా తగ్గిపోద్ది. తగ్గిద్ది అని చెప్పగలం, కానీ ఎంతవరకు తగ్గిద్ది అనేది మళ్ళీ ప్రాక్టికల్ వాల్యూ, అది వాడు ఇవ్వాలిరా మనకి, మర్చిపోవద్దు. ఓకేనా? రైట్, కంటిన్యూషన్ దా. వాటర్ తీసుకున్నారా, వాటర్ సరే, H2O. ఇందాకలా నువ్వు వెరిఫై చేయొచ్చురా, ఇక్కడ కూడా 4 వచ్చింది అండ్ sp3 వచ్చింది. 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ వస్తాయిరా. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, 2 బాండ్ పేర్స్ ఏది దీంట్లో ఆ క్యాలిక్యులేషన్ కావాలని నువ్వు రాసుకోండి. అంటే ప్రతిసారి అది రాయటం అంటే టైం వేస్ట్, ఆల్రెడీ చెప్పాను మీకు. అది ఒక దానికోసం చెప్పాను, మర్చిపోయిన దాకా. దీని షేప్ ఏమంటారా? పిరమిడ్. ఒక చిన్న క్లారిఫికేషన్, షేప్ పిరమిడ్ రా. అది షేప్ పిరమిడ్. జామెట్రీ వస్తువులకి టెట్రాయిడ్ అనే అనాలిగా. వినపడుతుందా? మనం కూడా చెప్పాను, జామెట్రీ అంటే లోన్ పేరు కూడా కలుపుకొని చెప్తున్నారు. షేప్ అంటేనేమన్నా ఆటమ్స్ వరకు తీసుకుంటాం. కాబట్టి ఇదిగో ఇక్కడ N 3 హైడ్రోజన్స్ పిరమిడ్ షేప్ లో ఉంటాయి. జామెట్రీ వస్తువులకి టెట్రాయిడ్ అవుతుంది. సరే, వాటర్ చెప్తాను, ఒక నిమిషం ఆగండి. ఆల్రెడీ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్పాను. హైబ్రిడేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ 4 వచ్చిందిరా, అందుకని sp3 అన్నాను ఒక మాట. రెండోది ఏమన్నానంటే బాండ్ పేర్స్ లోన్ పేర్స్ కానీ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే 2 వస్తాయిరా అని చెప్పాను. వినండి జాగ్రత్త అమ్మా.
3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ వచ్చిన తర్వాత దేనికైనా అది పిరమిడ్ షేప్ ఇంకా అది నువ్వు డిసైడ్ అంటే ఆ టేబుల్ గుర్తుంటే ఆ మాట చెప్పగలవు అంటే అది అమోనియా కాదు ఇంకోటి కాదు 3 బాండ్ అంటే ఫిక్స్డ్ 2లో బాండ్ పేర్స్ ఉంటే లీనియర్ 3 బాండ్ పేర్స్ ఉంటే ట్రైగోనల్ ప్లేనర్ 3లో 2 బాండ్ పేర్స్ ఒక లోన్ పేర్ అయితే యాంగులర్ పెద్ద వి షేప్ ఆర్ బెంట్ 4 బాండ్ పేర్స్ ఉంటే టెట్రాయిడన్ 4లో 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంటే పిరమిడ్ 4లో 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉంటే యాంగులర్ ఆర్ వి ఆర్ బెంట్ షేప్ ఇక ఫిక్స్డ్ టేబుల్ గుర్తుండాలి గుర్తు లేకపోతే ఒకసారి వెళ్ళి చదువుకొని రావాలి ఇంకంతేగాని ఎవ్వడు మీకు ఇంకే చేసే హెల్ప్ ఏమి ఉండవు రైట్ విషయానికి వద్దాం ఇప్పుడు H2O తీసుకుందాం అనుకున్నాం వాటర్ ఆక్సిజన్ జిఎస్సిసి ద్వారా గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆక్సిజన్ ఇదిరా 2s 2p రా 2s లో ఒక పెయిర్ ఉంటుందిరా 2p లో ఒక పెయిర్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మీకు అందరికి తెలిసిందిరా 1 పెయిర్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు వినండి sp3 హైబ్రిడేషన్ జరిగిద్దని చెప్పాను sp3 జరిగితే 4 sp3 ఆర్బిటాల్స్ వస్తాయి 4 sp3 ఆర్బిటాల్స్ మొత్తం ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 ఇక్కడ 1 అదే ఇక్కడ ఇలా రాయటంలో ఉద్దేశం అటన్నిటికి ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది అందుకని కలిపి రాసేస్తున్నారు ఇందాక ఈ డిఫరెంట్ ఎనర్జీస్ ఒక ఎనర్జీ ఉంటుంది పీక్ ఇంకొక ఎనర్జీ ఉంటుంది రైట్ 2 2 1 1 మొత్తం 6 రా కాబట్టి దీంట్లో సేమ్ 2 పెయిర్స్ వస్తాయి 2 అన్పెయిడ్ వస్తాయి అంటే 2 ఆర్బిటాల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ 2 ఆర్బిటాల్స్ హాఫ్ ఫిల్డ్ ఆ హాఫ్ ఫిల్డ్ హైడ్రోజన్ తోటి బాండ్ ఫామ్ చేస్తారా ఈసారి డైరెక్ట్ తీసుకుంటున్నాను ఆక్సిజన్ రా ఇవరా లోన్ పేర్స్ ఎట్లా రాస్తాను ఇది ఒక లోన్ పేరు ఇంకో లోన్ పేరు ఇటు పెడుతున్నారా హెచ్ తోటి బాండ్ వస్తుంది హెచ్ తోటి ఇది ఒక హెచ్ ఇది ఒక హెచ్ ఓకేనా అంటే 2 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్ షేప్ ఏమంటామంటే యాంగులర్ ఆర్ వి ఆర్ బెంట్ షేప్ అరే ఇందాకట్లాగానే ఇక్కడ కూడా బాండ్ యాంగిల్ ఎంత ఉండాలంటే 109 degrees 28 minutes ఇక్కడ బాండ్ యాంగిల్ డిక్రీస్ ఫ్రమ్ 109 degrees 28 minutes టు 104 degrees 30 minutes 104 degrees 30 minutes వై అంటే ఇక్కడ ఏం చెప్తా ఉంటే ఇందాక ఒక పాయింట్ రాశారు బాండ్ పేర్ రిపల్షన్ లెస్ దాన్ బాండ్ పేర్ లోన్ పేర్ ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రా రాయాలి ఇది రీజన్ రా లోన్ పేర్ ఆల్సో ఎందుకంటే నువ్వు ఒక్కసారి చూడండి ఈ లోన్ పేర్ రిపల్షన్ ఉంటుందిరా ఈ లోన్ పేర్ బాండ్ పేర్ ఉంటుంది ఈ బాండ్ పేర్ ఇది తక్కువరా ఇది తక్కువ అంటే దగ్గరకు వస్తుంది బాండ్ యాంగిల్ డిక్రీస్ ఫ్రమ్ 109 degrees 28 minutes to 104 degrees 30 minutes ఇందాక కూడా అన్నాను తగ్గిద్ది అని చెప్పగలం కానీ ఎంత తగ్గిద్దో మనం చెప్పలేమరా వాల్యూ గుర్తుండాల్సిందే అది ఇందాక కంటే ఎక్కువ ఎందుకు డిక్రీజ్ అయింది సార్ ఇందాక 107 కదా ఇంకా తగ్గింది ఇప్పుడు అక్కడ లోన్ పేర్ రిపల్షన్ లేదు ఇక్కడ అది కూడా ఉంది దట్స్ ఏ మోర్ డిక్రీజ్ ఎందుకంటే మోర్ డిక్రీజ్ వచ్చింది ఇలా చెప్తారు H2O మాలిక్యూల్ ఇలా NH3 అలారా H2O ఇలా రైట్ ఆ తర్వాత PCl5 గురించి డిస్కస్ చేద్దాం ఇది రబ్ చేస్తున్నారా PCl5 గ్యాస్ తీసుకుంటున్నారు సరే వినండిరా ఎవరికైనా చూడంగానే అర్థమైపోద్దిరా సెంట్రల్ ఆటము ఫాస్ఫరస్ అని తీరా సెంట్రల్ ఆటము అటామిక్ నెంబర్ 15 రా నియాన్ 4 3s2
3p3 అందరికి ఇంతవరకు అలవాటు 3s3 3s2 3p అందుకని 10 రా ఎస్లో ఒకటి 2pలో ఒకటి నేను 3d0 కూడా రాస్తున్నారా వేకెంట్ ఫస్ట్ 3d0 ఇప్పుడు నేను గ్రౌండ్ స్టేట్ మళ్ళీ రాస్తారా గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది వదిలేస్తే 3s2 3p3 3d0 ఎస్లో ఒక పెయిర్ ఉందరా పిలో 3 కాబట్టి 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ డి వేకెంట్ గా ఉందరా ఇదిరా 1 2 3 4 5 ఆర్టికల్స్ 5 వేకెంట్ గా ఉన్నాయి వేకెంట్ గా ఉన్నాయి జనరల్ గా రాయవరా ఇప్పుడు మనకు అవసరంగా రాస్తాం ఎందుకో కూడా మీకు అర్థమైంది 3s ఎలక్ట్రాన్ ఈజ్ ఎగ్జైటెడ్ టు 3d రా దీన్ని ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటారా ఫస్ట్ ESEC ఈ 3s లో ఉన్న ఎలక్ట్రాన్ 3d లోకి వెళ్తుందిరా ఇదిరా ఇప్పుడు ఏం చేస్తామంటారా దీన్ని sp3d హైబ్రిడేషన్ అంటారా మరి మీకు మనం రాసినప్పుడు sp3d dsp3 అంటే ముందు డి రాసాం కదా జనరల్గా sp3d అంటారా ఎప్పుడైనా వాళ్ళకి ఒక చిన్న హింట్ ఇస్తున్నారా ns np nd రా అంటే అవుటర్ షెల్ లో ఉన్న spd మరి డి ముందుకు ఎప్పుడు వచ్చిన తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పోయి చెప్పాను అంతే కదరా 3s 3p 3d రా sp3d ఎరా ఇప్పుడు చూడండి ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఒక్క ఎనర్జీ రా ఈ మూడికి ఇంకొక ఎనర్జీ ఆ ఒక్కదానికి ఇంకొక ఎనర్జీ లేకపోతే షేప్ కూడా ఎస్ ఒక షేప్ ఆ లాస్ట్ ఉన్న డీకి ఒక షేప్ మధ్యలో పి కానీ హైబ్రిడేషన్ తర్వాత అన్ని సేమ్ అవుతాయి కదా కాబట్టి ఏం చేస్తామంటే ఒకసారి చూడండి ఇదిరా 5 1 2 3 ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది జాగ్రత్త అమ్మా ఇవి డి ఆర్బిటాల్స్ కాదురా 5 sp3 డి ఆర్బిటాల్స్ 5 sp3 డి ఆర్బిటాల్స్ 5 హాఫ్ ఫీల్డ్ అంటే లేదు హాఫ్ ఫీల్డ్ అయితే బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ గా 5 హాఫ్ ఫీల్డ్ ఇప్పుడు రా ఒకసారి వినండి ఇదిరా ఇది పీరా ఇది సిఎల్ ఇది వరైలా సిఎల్ మరి ఇప్పుడు PCl5 గురించి ఒక బేసిక్ పాయింట్ చెప్తున్నారా దీంతో స్పెషల్ కేసులు చాలా ఉన్నాయరా అవి మళ్ళీ రేపు క్లాస్లో వేరేగా చెప్తారా అంటే మళ్ళీ అవి కలపడం కుదరదరా ఓకే రైట్ డైపోల్ మూమెంట్ చెప్పేటప్పుడు మళ్ళీ కొంత అట్లా వస్తాయిరా సరే వెయిట్ చేయండి అంటే 4 రోజులు అన్నీ వస్తాయి అయితే కొద్దిగా వెయిట్ చేసిన తర్వాత చెప్తాను సరే రా ఇలా ఈ షేప్ ఏమని చెప్పానండి మీకు ట్రైగోనల్ బైపిరమిడ్ అని చెప్పాను TBP ట్రైగోనల్ బైపిరమిడ్ ఓకేనా రైట్ ట్రైగోనల్ బైపిరమిడ్ లో ఒక బాండ్ యాంగిల్ అన్న 120 రా ఇంకోటి అన్న 90 రా కరెక్టేనా రెండు ఉన్నాయని చెప్పాను బాండ్ యాంగిల్స్ ఇదే ట్రైగోనల్ ఎలా ఉంటుందిరా ఇలా మధ్యలో ట్రయాంగిల్ రా ఇది మధ్యలో పి ఉంటుందిరా సిఎల్లో 3 ట్రయాంగిల్లో ఉంటాయి ఒక క్లోరిన్ పైకి ఉంటుందిరా ఒక క్లోరిన్ కిందకు ఉంటుంది ఇక్కడ ట్రయాంగిల్లో ఉన్న వాటి మధ్యలోనే యాంగిల్ 120 ఉంటుందిరా పైన ఉన్నదానికైనా కింద ఉన్నదానికి 90 ఉంటుందిరా సరే ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ చెప్పి దీన్ని ఆపేస్తారా ఏంటి సార్ అంటే జనరల్గా అయితే ఇక్కడ నువ్వేం చెప్తావంటే బాండింగ్ 5 sp3d p బాండ్స్ అంటారా సిగ్మా sp3d p బాండ్స్ p ఏమన్నా క్లోరిన్ లోయరా sp3d ఏమన్నా ఫాస్ఫరస్ లోయరా 5 sp3d p బాండ్స్ అంట ఓకే ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఏ లేదురా అయితే ఇందాక ఏదో స్పెషల్ పాయింట్ చెప్తాను నోట్ పాయింట్గా రాసుకుంటాడు అదేంటంటే ఓకేనా ఇదిరా 2 ఆర్బిటాల్స్ కాంబినేషన్ గా చెప్తాడు అదేంటంటే sp to pd గా చెప్తాడు ఒకటి
అంటే ట్రైగోనల్ ప్లేనార్ వరకు ఏమన్నా sp2 రా, పీడి అంటే లీనియర్ రా, అంటే దాని అర్థం ఇది. మొత్తం కలిపితే sp3dనే. ఈ సిఎల్ ఇదిరా, ఏది 2 క్లోరిన్స్ 2 PCl బాండ్స్ అన్నమాట. ఇది పైకి కింద కొన్ని, ఇవేమైనా 3 PCl బాండ్స్, అలా కూడా చెప్పొచ్చు కాంబినేషన్. ఎవరికి నోట్ పాయింట్ గా చెప్పాను, సరే గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడుగా తర్వాత చెప్తాను అంటాను. అంటే ఈ వీక్ లోనే వస్తాయి, తర్వాత వస్తాయి. రైట్, ఇదొక ఇన్ఫర్మేషన్. కంటిన్యూషన్ కడదారా. రైట్ వినండి. SF6 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అంటారా. SF6 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఒరే మీరు సల్ఫర్ 16 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే నియాన్ 4 3s2 3p4 3d ఉంటుంది, అది కూడా 0 3d 0 వింటారా. సరే ఇంతవరకు ఓకేరా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఒకసారి వినండి అందరూ, అంటారా. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారా. సరే ఇంతవరకు తీసుకున్నారా. 3s2 3p అంటే ఇన్నర్ షెల్స్ తో మనకు పని లేదురా. 3d 0, s లో 2 ఎలక్ట్రాన్స్, p లో 4, ఇలా 3 రా, 4ది పేర్ ఆఫ్ 5 రా, డి ఎంటీగా ఉంటుందిరా. ఇది డి, ఓకేనా. దీంట్లోరా ఓకే సార్ రాసేద్దాం. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకున్నారా. ఒక హింట్ ఇస్తాను ముందు. సెకండ్ ఎస్ఈసి ఫస్ట్ అంటేరా ఈ పిలో ఉన్న ఎలక్ట్రాన్ డిలోకి ఎగ్జైట్ అవుతారా, సిలో ఉన్న ఎలక్ట్రాన్ డిలోకి. సెకండ్ అంటారా పిలో ఉన్నది డిలోనే కదా, ఎస్లోది కూడా డిలోకి వెళ్తుంది, అది తేడా. ఇలా 3s 3p 3d కదా. నేనేమన్నానంటే మీతోటి ఎస్లో ఉన్నది పిలో ఉన్న 2 ఎగ్జైట్ అవుతాయిరా. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తారు. అప్పుడు దీన్ని ఏమంటామంటే sp3d2 హైబ్రిడేషన్ అని చెప్తారు. ఇందాక డి కదా, ఇప్పుడు d2 రా. ఇప్పుడు మొత్తం 6 ఆర్బిటాల్స్ వచ్చినట్రా. ఇవిరా 6 హాఫ్ ఫీల్డ్ రా, ఒక్కొక్క ఎలక్ట్రానే ఉంటుంది. 6 హాఫ్ ఫీల్డ్ sp3d2 రా. అంటే 6 బాండ్స్ రావడానికి అవకాశం ఉంది అనేది నా ఉద్దేశం రా. ఇప్పుడు రా ఇందాట్లా తీసుకున్నాం, సరే వినండి. ఇది కూడా ఇలా తీసుకున్నారనుకోండి, ఇది ఎస్ రా, 4f తోటి ఇలా బాండ్స్ ఉంటే ఇంకొక 2f తోటి ఇలా బాండ్స్ ఉంటాయిరా, అంతేనా. అందరికి తెలిస్తే ఈ షేప్ ఏమంటామంటే ఆక్టాహైడ్రన్ అంటాం, ఒక వర్డ్. దీన్ని స్క్వేర్ బైపిరమిడ్ అని కూడా చెప్తారు, ఎస్డిపి స్క్వేర్ బైపిరమిడ్, లేకపోతే ఆక్టాహైడ్రన్. బాండ్ యాంగిల్ ఎంత 90 ఎరా దీంట్లో ఉండేది. బాండ్ యాంగిల్ ఎంత 90. దీంట్లో 6 బాండ్స్ రా, 6 సిగ్మా sp3d2 అంతే కదా. సల్ఫర్ లో ఉన్న ఆర్బిటాల్ అంటే sp3d2. చాలా జాగ్రత్త. నేను ఇలా క్లాస్ చెప్తే వెళ్తాను కదా, ఈ మొత్తం బిట్సే కదా, మీకు అర్థమైంది. ఈ పాటికి నేను చెప్పే మొత్తం కూడా బిట్స్నే ఇలా ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తున్నారా. అంటే ప్రతి బిట్ చదవకుండా ఇలా చెప్తా ఉన్నాను. అది బ్యాడ్ హ్యాబిట్ కెమిస్ట్రీలో, బిట్ చదివి ఆన్సర్ చెప్పడం. ఇలా ఫ్లో ఉండాలిరా, అంటే ఐడియాస్ ఉండాలి. ఐడియాస్ని తీసుకుని నువ్వు బిట్స్ చేస్తూ ఉండాలిరా, జాగ్రత్త. 6 బాండ్స్ రా, sp3d2 ఈ సల్ఫర్ లోయరా, పిఎం అన్న క్లోరిన్ లోయరా బాండ్స్ రా, sp3d2 p బాండ్స్ అంటారా. ఓకేనా, ఇది కంప్లీట్ అయిందిరా. ఇప్పుడు మీకు సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఒకటి వచ్చిందిరా, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అవడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నారా.
సరే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను వినండి. SCl4 తీసుకున్నారు అనుకోండి. SCl4 ఇది సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ కదా, దీంట్లో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ సరిపోద్దా అంటే దాని అర్థం ఏందో వినండి. ఈ ఎలక్ట్రాన్ మాత్రం ఇటు ఎగ్జైట్ అవుతారు. అంటే చూడండి అందరూ 3s 3p 3d. ఎస్లో పెయిర్ అంతే ఉంటుందిరా, వినపడుతుందా మీకు? పిలో ఉన్నది మాత్రం ఎగ్జైట్ అవుతుందిరా. ఇది చూడండి ఇక్కడ పిలో ఉన్నది తీస్తాను, డిలోకి వెళ్తుందిరా. ఇది వింటారా? దీంట్లో హైబ్రిడేషన్ sp3d రా, మీకు ఆల్రెడీ తెలుసు. SCl4 ఓకేనా? రైట్. ఇక్కడ 5 ఆర్బిటాల్స్ కదా వచ్చింది. ఇవరా 5. ఒకటి పెయిర్ ఉంటుందిరా, జాగ్రత్త. వినపడుతుంది అందరికి? 5 sp3d ఆర్బిటాల్స్ ఇవి, ఒక పెయిర్ ఉంది అన్నాను. ఇది ఆల్రెడీ మీకు తెలుసుగా, సీసా షేప్ అని. చూడండి అందరూ ఇలా గీసి చెప్పాను మొన్న. ఇది ఎస్, ఇది సిఎల్, ఇది సిఎల్. ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది కదా, కావాలంటే ఆర్బిటాల్ పెట్టవచ్చు అనుకోండి. ఇది లోన్ పేర్, ఇదొక సిఎల్, ఇదొక సిఎల్. ఏ షేప్ చెప్పాను దా, సీసా, సీసా షేప్. ఓకేనా? అరే కొన్ని ఆ షార్ట్ మెథడ్లోకి వెళ్ళిపోవాలా, లేకపోతే ప్రతిదాన్ని కనుక నువ్వు ఇలా ఎలాబొరేటరీకి వెళ్ళావు అనుకో, టైం మొత్తం కిల్ అయిపోద్ది. అంటే నేను చెప్పేటప్పుడు నువ్వు కొన్న స్టడీ అవర్లో కూర్చున్నప్పుడు, సార్ మీరు మొత్తం చెప్పండి సార్, నేను మొత్తం చెబుతాను రా, అయితే 3 నెలలు పట్టింది. ఆ తర్వాత మిగిలిన చెప్ప మొత్తం సంగ్రహం అయిపోతాయి. మిమ్మల్ని ఏం అంటలేరే, విషయం చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే నేను చెప్పిన తర్వాత కొద్దిగా అల్లాలరా మీరు కూడా. అన్నీ క్రియేషన్ అంట, అంటే కెమిస్ట్రీలో అసలు క్రియేషన్ లేకుండా ఉండదు. సో కొన్ని స్పెషల్ కేసులని నేను చెప్తా ఉంటాను రా. సరే, ఇది SCl4. ఒరే SCl4 చెప్పాను కదా, ఒరే ఇందాక SF6 చెప్పాను కదా. సిమిలర్గా ఏమవుతుందంటే దీనికి సల్ఫర్ సెల్లే కదా, SCF6 PF6 సిమిలర్ రా, ఇది SF6 లాగా. మరి అదేవిధంగా ఇక్కడ SCl4 చెప్పాను కదా, SF4 SCF4 సో ఇవి కూడా సిమిలర్ గానే ఉంటాయి. వీళ్ళు సిమిలర్. సల్ఫరు టెట్రాక్లోరైడ్, ఇది టెట్రాఫ్లోరైడ్ సేమ్ ఇదే విధంగా SCF4 అలా చెప్తున్నారు. ఓకే, కంప్లీట్ అయిందిరా? ఓకే రైట్. వేరే దానికి వెళ్దాంరా. ఇందాక కూడా ఒక మాట చెప్పాను, ఇవాళన్నీ బేసిక్స్ హైబ్రిడేషన్ స్ట్రక్చర్స్ తీసుకొని చెప్తున్నారా, రేపు స్పెషల్ కేసులు మొత్తం చెప్తారా అని. ఇప్పుడు IF7 తీసుకున్నారు అనుకోండి, IF7 వినండి అందరూ. IF7 ఐరా, ఓకేనా? ఒకసారి అందరూ వినండి. IF7 ఫ్లోరిను క్లోరిన్, సెంట్రల్ ఆటం ఐడిన్, సెంట్రల్ ఆటం ఐడిన్. ఫ్లోరిను క్లోరిన్ బ్రోమిను ఐడిన్ కదా. దీనికోసం మాట చెబుతున్నారు సార్ అంటే, ఫ్లోరిన్లో వేలెన్సీ షెల్ రా 2 రా, సెకండ్ ఎఫ్లో. సిఎల్లో 3 రా, బిఆర్లో 4 రా, ఐడిన్లో 5 రా. మళ్ళీ ఇంకోసారి ఎఫ్ సిఎల్ బిఆర్ ఐ వేలెన్సీ షెల్ గురించి మాట. ఎఫ్లో 2, సిఎల్లో 3, బిఆర్లో 4, ఐలో 5. ఎందుకు సార్ మీరు అలా చెప్తున్నారంటే, జిఎస్సిసిలో ఇన్నర్ షెల్స్ మనకు అవసరం లేదు. 5s 5p రా, 5s 5p5, 5d 0. దానికోసం చెప్పాను రా. సరే, ఏడ 2 ఉన్నాయి. ఏడ 2 pairs ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే ఇందాక అక్కడ ఒక పెయిరే, ఇక్కడ 2 pairs. ఇక్కడ మొత్తం 5 వేకెంట్ ఉంటుంది. అర్థమైందా? సింపుల్ లాజిక్. ఇది ఇక్కడికి ఎగ్జైట్ అవ్వాలిరా, ఇది అవ్వాలని మొత్తం థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకున్నారా. ఇది ఐడిన్ రా, ఐ అంటే ఐడిన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్. థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎందుకంటే ఎస్లో నుంచి పీలో నుంచి 2 రా మొత్తం. సింపుల్గా అది
ఓకేనా? ఇది కూడా మొత్తం డీలోకి 3 వస్తాయిరా. sp3d3 హైబ్రిడేషన్ అందరికి కనపడుతుందా? sp3d3 హైబ్రిడేషన్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటారా, 7 ఆర్బిటాల్స్ ఉంటాయిరా. ఇది sp 1 2 3 4 5 6 7 ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుందిరా. రైట్, జాగ్రత్త అమ్మ. ఇప్పుడు కెమికల్ బాండ్లరా హండ్రెడ్స్ ఆఫ్ పాయింట్స్ చెప్తున్నారా, మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ పాయింట్స్ అప్లికేషన్ అంటే అలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి. అంటే నేను బిట్స్ చేసినప్పుడు థౌజండ్స్ ఆఫ్ పాయింట్స్ బిట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. బుర్ర వాడకపోతే వర్కౌట్ అవ్వదురా. ఎందుకంటే ఇనార్గానిక్ కెమిస్ట్ లో ఉన్న ఏదైనా వాడు తెచ్చిచ్చుకోవచ్చు బిట్స్. కానీ ఇక్కడ పోయిన మిస్టేక్స్ రేపు ఫ్యూచర్ లో ఆ చాప్టర్స్ వచ్చినప్పుడు, నా ఉద్దేశం ఇది ఐడిను 7th గ్రూప్ లో లేదా ఇందా సల్ఫర్ 6th మళ్ళీ చెప్తాం అక్కడ, ఇంకా డీటెయిల్గా చెప్తాం అక్కడ. మరి ఎందుకు సార్ ఇప్పుడు చెప్పడం అంటే మరి చెప్పాలరా, ఇనిషియేట్ చేయాలి ఇక్కడే. సో దాని ఇంకా అక్కడ ఎక్కువగా వెళ్తాం అంతే, తప్పదురా. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆ పేపర్ సెట్ చేసేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా అక్కడికి వెళ్ళాడు అనుకుంది ఆ గ్రూప్ లోకి, అప్పుడు మీకు కొద్దిగా కాంప్లికేషన్ అవుతుందా. పేపర్ సెటర్ తెలుసురా స్టూడెంట్కి, ఇక్కడ పూర్తిగా ఐడియా ఉండదు అని. మరి ఎవడు అంటే కొంతమందికి ఆ స్కూల్ స్టేజ్లో మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం అదే జేఈ సిలబస్ మొత్తం చెప్పేస్తారు. వాడు గుర్తు పెట్టుకున్నాడు, ఎన్నోడు కాదు, ఈయన గుర్తు పెట్టుకున్నాడు పనికి వస్తుంది అనమాట. సరైన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ టెంపరీగా అడ్వాంటేజ్ చేస్తారా. కానీ ఎవడైతే ఇంటర్మీడియట్ లో బాగా ఉంటాడో వాడే ఫైనల్ గా ఐఐటి గెయిన్ అవుతాడు. అంటే స్కూల్లో ఎలా అన్నా ఉండండి, అది వేరే కేసు. రైట్, స్కూల్లో లేకపోతే మాత్రం సరిగా ఇప్పుడు మాత్రం కొద్దిగా ఇనిషియల్ స్టేజ్ లో ఇబ్బంది పడతా ఉంటారు. అది రెక్టిఫై అవుతుంది మీరు ట్రై చేస్తే. ట్రై చేయకపోతే కాదురా. సరే, మొత్తం 7 ఉన్నాయిరా sp3d3. ఓకేనా? ఇదిరా. ఇప్పుడు బాండ్స్ వస్తే మీకు ఆల్రెడీ తెలుసు, ట్రైగోనల్ పెంటాగోనల్ బైపిరమిడ్ అని షేప్, పెంటాగోనల్ బైపిరమిడ్ అని. ఒకసారి అందరు చూడండి. ఇదిరా, మధ్యలో ఐ ఉంటేరా 5 F'లు ఇదిరా. ఇంకొక 2 F, ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటాయిరా. ఇదిరా పెంటాగోన్. బాండ్ యాంగిల్ గుర్తుందిరా, 70 to 90 అని రాస్తారు. ఇంతకీ ఏం బాండ్స్ ఉన్నట్రా? ఇది 7 సిగ్మా sp3d3 p. పి దేంతోనే ఎఫ్ లో పి, దీంతోనే హైబ్రిడ్ sp3d3. ఓకేనా? అది పీనా. సరే, ఇంకా చాలా ఉంది కానీ ఒకసారి నాతో మాట్లాడేవాళ్ళు మీరు మాట్లాడండి. అంటే ఇంతటితో అయ్యేదేం కాదు. సరే, చెప్పిన దాని గురించి అయినా మాట్లాడచ్చు, క్వశ్చన్ పేపర్స్ గురించి అయినా మీ ఇష్టంరా. క్వశ్చన్ పేపర్ మీరు డౌట్స్ పెడితే నేను కొన్ని చెప్పాను ఇలా సొల్యూషన్స్ కానీ, ఇందాక కూడా కొన్ని చెప్పాను. ఇంకా వేరే ఏదైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడండి. అంటే కెమిస్ట్రీ ఏంటంటే రాయటం కంటే చెప్తే బాగుంటుందిరా, అందుకని నేను చెప్పాను. హ్యాండ్ రైజ్ చేయండి రా మాట్లాడేవాడు. కొంతమంది హడావుడిగా డ్రాప్ అయిపోతున్నారా, ఏదో 111 ఉన్నారు. ఎవడు మాట్లాడరు, రైజ్ చేయండి హ్యాండ్స్. రా, ఒక్కడు కూడా రైజ్ చేయట్లేదు. సరే, నేనే కొన్ని అన్మ్యూట్ చేస్తాను. 171 నువ్వు మాట్లాడరా. 171. హలో సార్. ఓకే, నిన్న అదే ఏదైనా చిన్న చిన్న పాయింట్స్ క్లారిటీ వచ్చినట్టారా? ఏమి రైజ్ చేయలేదు కదా, అందుకని అడుగుతున్నాను. బాగానే ఉంది సార్. అంటే ఇబ్బంది ఏమి లేదా? ఏం లేదు సార్. ఓకే, ఇంతకుముందు ఎన్నారా కెమికల్ బాండ్ చాప్టర్? అరే నీ నేమ్ ఏంట్రా? సుమంత్ సార్. సుమంత్, రైట్. నిన్న మార్కులు బాగానే వచ్చినట్టున్నాయి. ఇక్కడ అన్ని చూస్తూ ఉంటాను. కాదు, ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఈ ఫోన్ నెంబర్స్, సారీ ఇక్కడ మీరు రాసే నంబర్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఇబ్బంది. ఎవడరా ఇక్కడ మహేష్ అని ఒకడు, నోకియా 2.2 అని ఇంకొకడు. మీకు ఈ నంబర్స్ ఇచ్చి ఉంటారు కదరా, ఎంటర్ అవ్వచ్చు కదా. సరే,
ఇంకెవడన్నా మాట్లాడతారా అమ్మా? ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా? 190 నువ్వు మాట్లాడు ఒకసారి. 190 సార్ ఓకే. నేనేమరా? ఆదిత్య సార్. ఆదిత్య, రైట్. బాగా ఫాలో అవ్వగలుగుతున్నావు క్లాసు? ఎస్ సార్. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుంది సార్. ఓకే. మరి మార్క్స్ ఎలా వస్తున్నాయి ఎగ్జామ్లో? సార్ మార్క్స్ ఎగ్జామ్లో మార్క్స్ ఎలా వస్తున్నాయి అన్న? బాగానే వస్తానే సార్. ఓకే, రైట్. 55 నువ్వు ఒకసారి మాట్లాడు. ఓకేరా? 55 అన్మ్యూట్ చేశాను, ఇంకోసారి చేస్తాను. 55 మీ పక్కన ఉంటుంది ఆప్షన్, చేసుకోండి. పక్కన ఆప్షన్ ఉంటుంది, చెయ్యండి. సరే, వాడు చేయట్లేదు. సరే, ఇంకోళ్ళతో చూద్దాం. సరేరా? వన్ 113 నువ్వు ఒకసారి మాట్లాడు. 113. హలో సార్. ఓకే. నేనేమమ్మా? చరణ్ సార్. చరణ్, ఎలా రాశావు నేను ఎగ్జామ్? వెళ్ళలేదు సార్. బాగానే సూపర్గా రాయాలి కదా, అట్లా అని రాసావా? సరే. మెయిన్స్ లో ప్లేస్ ఏంట్రా? కెమిస్ట్రీ పొజిషన్ ఏంటి? మార్క్స్ ఇంకా పెట్టలేదు. మార్క్స్ కాదు నేను అడుగుతుంది, పొజిషన్ అంటే ర్యాంకుల్లో 1, 5, 10, 20 అది పెట్టలేదు నీకు? పెట్టలేదు సార్. సరే, ఓకే. సరే, కొద్దిగా ఆనెక్ సినాప్స్ కూడా పెడతారు, అందరూ చదవండి. సరే, మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను రా. రైట్.